మీ బావకే టార్గెట్ అని కేటీఆర్ గారు తెలియజేస్తా ఉన్నా. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం దీనికి మొదటి నుండి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఓసారి ఎంపీగా గెలుపొందారు. అంతేగాక గత 2 దశాబ్దాల పైబడి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగా ఎదిగారు మైనంపల్లి హనుమంతరావు. అరే కేటీఆర్ నీకే చెప్తున్నా, పని చేసుకో, అన్ని పిచ్చి మాట్లాడు, పని చేసుకో, చాలా ఇష్ట రాజ్యాంగం కదా, నోరుంది, మాటలున్నాయని పద్ధతి. నీకు అసలు దమ్మున్నాదరా ఆడోడ, మళ్ళీ ఇది అయిపోయిందంటే గ్యాబ్ అయిపోతాం అమెరికాకి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మైనంపల్లి అనేటోడు బ్రాండ్ రా, నా ఓన్ బ్రాండ్ మీద వచ్చిన. అయితే గత కొన్ని నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుండి తన కొడుకు మైనంపల్లి రోహిత్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు హనుమంతరావు. 2014లో ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పడం జరిగింది, మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నాడు. 100 రోజులు బాయే 10 ఏళ్ళు అయిపోయాయి, ఇప్పటిదాకా కూడా ఫ్యాక్టరీ తెరవలేదు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తన కుమారుడు కేటీఆర్, అలాగే ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే అల్లుడు హరీష్ రావు, వీళ్లందరూ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా అత్యంత జనాదరణ గల యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ ను ఓడించలేకపోయారు.